గారు I'll just yeah. 1 minute. I have a flight. I will take an excuse. I've had Anurag ji, tell me one thing. What is the Telugu Connect for you? You have to tell Telugu Connect, and I have also a- why you accept this film after shooting completed. Now promotion started. What is your satisfaction level? I have a massive Telugu connect. My mentoring happened in Hyderabad and Chennai under Ramuji. So my entire connection with Telugu film industry is from 90s. And from RGV days, I've spent a lot of time here. And I used to be in his office all the time, and we used to sit and write here. We have shot here. So I met Supriya then, I met Sunil then. I was on the sets of Prem Katha, with Suman's first film. And generally, I've spent so much time, and then the food that I discovered then. First time, Halim, I had in Hyderabad, Jawan. Abhi Jawan milta nahi, mere ko malum nahi. The thing is, and plus I also have family from Hyderabad. Now you are so smart in that particular film కోసం అలా రెడీ అయ్యారా సార్? యు ఆర్ లుకింగ్ వెరీ స్మార్ట్. Grooming. This is just, I think, my haircut. Tell about the Dacoit. I have to take a flight. I have had so much fun doing this film, and my way of describing Dacoit is feels on wheels. శేష్ గారు నైస్ ఫీల్స్ ఆన్ వీల్స్. అబ్బూర్ రావు గారు. So Dacoit is that film, and Dacoit is really moves like that, and it's really a kind of a love story that has such a good aftertaste. It makes you feel emotional by the end, and that emotion stays with you. When it ends, you will just be sitting there taking it all in, and you connect things, and you wish you had love like that in your life. శేష్ గారు శేష్ Thank గారు you. Thank you so much. Thank you so much. Nice. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ఒక్కసారి సార్ బాయ్ చెప్పేస్తాను సార్. శేష్ గారు, సార్ 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 మీ డ్యాన్స్ నెంబర్ ఏదైతే ఉందో అదిరిపోయిందండి. ఇన్నేళ్ళు డ్యాన్స్కి ఎందుకు దూరంగా ఉన్నారు అనేది చాలామంది అభిప్రాయం. చిన్నప్పుడు ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో ఏదో చిన్న డాన్స్ చేస్తుంటే ఫ్రెండ్స్తో కజిన్స్తో ఒక మా ఆంటీ వచ్చి నువ్వు డాన్స్ చేయకమ్మా మరీ పొడుగ్గా ఉన్నావు అన్నారు. సో మనకి చిన్నప్పుడు చిన్న చిన్న స్కార్స్ ఉండిపోతాయి కదా. సో అప్పటి నుంచి ఒక ఇబ్బెట్టు ఒక భయం. ఫ్రెండ్ పెళ్ళి అవుతుందంటే బారాతుల పక్కన డోర్ల పక్కన నుంచి అని ఎవరు చూడకపోతే డాన్స్ చేస్తాం, కానీ మనకు రాదేమో అని ఫిక్స్. సో మెల్లమెల్లగా కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నాము. అండ్ ఈ సినిమాలో క్యారెక్టర్ కూడా ఎట్టుంటాడు అంటే హార్ట్కి అనిపించింది చేసేస్తాడు, మనసుకి అనిపించింది చేసేస్తాడు. సో వీడికి ఇది అనిపిస్తుంది కదా అని జెన్యున్గా ఒక రీజన్ కనిపించింది. సి అందరిలాగానే నేను ఇప్పుడు గూఢచారులు కానీ వీటిలో కానీ కమర్షియల్ థింగ్స్ పెట్టాను రాసేటప్పుడు. సో కమర్షియల్ థింగే, కానీ దానికి ఒక రీజన్ క్రియేట్ చేసాం. ఆ రీజన్ ఆర్గానిక్ అనిపించింది, అంటే జస్ట్ ఏదో కల్పించి ఏదో పెట్టేసాం అన్నట్టు కాకుండా స్వీట్గా చిన్నగా ఒక అందమైన ఎపిసోడ్ లాగా గడిచింది సినిమాలో. ఎలాగో డాన్స్ చేద్దాం అనుకున్నారు, జోనితానే ఎందుకు అనుకున్నారు? నేను దానికి ఒక వారం ముందు బేపర్వాయ్ సాంగ్ రిలీజ్ అయిందండి మా డిస్కషన్స్ ముందు. ఓ సూపర్ సాంగ్, కంటిన్యూస్గా నా ప్లేలిస్ట్లో ఉంటుంది ఆ పాట. నేను ఆ మ్యూజిక్ వీడియో అప్పుడు ఫస్ట్ టైం చూశాను. దానికి ఒక 1 month ముందే సాంగ్ వింటున్నా. ఆ మ్యూజిక్ వీడియో చూసేసరికి ఈ మధ్యన ఫోన్లో మన మాటలు వింటూ ఉంటాయి కదా, జోనిత భలే పాడింది, తను ఈ పాట పాడచ్చా అని డిస్కషన్ వస్తే తన మ్యూజిక్ వీడియో వచ్చింది యూట్యూబ్ సజెషన్లో. అది చూసి తను అంత బాగా డాన్స్ చేసరికి షీ సో ఫేమస్ ఫర్ ఆల్సో హర్ డాన్స్, తనే చేస్తే బాగుంటుంది కదా అని మా అందరికీ డిస్కషన్ వచ్చింది. శేష్ గారు, అబ్బూర్ రావు గారు మాట్లాడొచ్చా? అబ్బూర్ రావు గారు మైక్ ఇవ్వండి సార్. ఇది ఇందాక ట్రైలర్లో చూస్తున్నప్పుడు ఇది 2020 కరోనా టైంలో ఉన్న ఒక కథలాగా అనిపించింది ఒకటి. నెక్స్ట్ మీరు మెగాఫోన్ పట్టుకోవడానికి చాలా గతంలో కూడా 2-3 సార్లు అవకాశం వచ్చింది, పట్టుకోలేదు. 2-3 ఇందాక అజుశేష్ గారు మాట్లాడుతూ ఎన్ని సినిమాలు చేసామని కాదు, ఎంత మంచి సినిమాలు చేసామనేది చాలా ఇంపార్టెంట్ అనే ఒక బ్యూటిఫుల్ వర్డ్ చెప్పారు. ఈ మూడింటికి సంబంధించి మీ ఆన్సర్స్ ఏంటండి? 3 అడిగారా మీరు? ఫస్ట్ సినిమాకి సంబంధించింది మీరేం చూసారో దాని నుంచి మీరేం తెలుసుకున్నారో సినిమా చూసిన తర్వాత అది డిసైడ్ అవుతుంది.
అవును. రెండు మీరు అడిగిన డైరెక్షన్ గురించి కదా. లేదు, ఇద్దరం ఎందుకు ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాము అంటే ఒకటే మాట, ఎన్ని సినిమాలు చేసాము కదా. మీరు నేను రాసిన సినిమాలు చూసినా, నేను ఒప్పుకునే సినిమాలు చూసినా నాకు అదే ఇంపార్టెంట్. ఇద్దరం అక్కడ కలుస్తాం, మా ఇద్దరికి కలిసేది అక్కడ. మంచి సినిమా మీకు నా చూస్తే ఒక సినిమా చేసినప్పుడు ఇంకో సినిమా చేయలేదు నేను. 2 సినిమాలు ఒకసారి చాలా రేర్గా చేయాల్సి వచ్చింది తప్ప, ఇప్పుడు కూడా తను మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలైనా నేను తనతోనే ఉంటా, ఆ సినిమా అయ్యేదాకా ఉంటా. అలా ఎవరు ఆ సినిమాని అంత ప్రేమిస్తారో వాళ్ళందరితో అలాగే ఉంటా నేను, అంతే. రవి గారు, సార్, మీ శిష్యుడు అడివిశేష్ గురించి మీరు బాగా అబ్జర్వ్ చేసిన క్రియేటివ్ స్కిల్ ఏంటి? తనకి తనే క్రిటిక్ అవడం, తన ఐడియాని తనే నెగేట్ చేస్తాడు, రాత్రి మ్యారినేట్ చేస్తాడు, పొద్దున్న వచ్చి ఇలా అనుకున్నాను కానీ నాకు ఇలా తప్పు అనిపిస్తోంది సార్ అంటాడు. కాదు ఇది బాగుంది కదా, ఎందుకు బాగుంది అంటాడు, నాకు ఇందుకు బాగోలేదు అనిపిస్తాడు. అంటే కంటిన్యూస్గా ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి పెంచడానికి తను చేసే ప్రయత్నం ఉంటుంది చూసారా, పక్కన ఉండాలనిపిస్తుంది ఆ ప్రయత్నం పడుతున్నప్పుడు, తను పడుతున్న శ్రమ చూస్తే. సో అంతకుమించి మనం పక్కనుండి ఇదే బాగుంది అని చెప్పాలి అంటే, దీనికి ఇది బాగుంది అని మనం చెప్పాలంటే దానికి మన దగ్గర చాలా శక్తి కావాలి. అండ్ దాన్ని అంత అనలైజ్ చేస్తే తప్ప మనం ఆ మొక్క చెప్పలేం. ఎందుకంటే తన దగ్గర 10 ఆప్షన్లు ఉంటాయి. ఆ 10 ఆప్షన్లో ఒక ఆప్షనే బాగుంది, ఈ కథకి ఇంతే అని చెప్పాలంటే ఈ 10 ఆప్షన్ మీద మనం థీసిస్లు రాయాలి తన్ని కన్విన్స్ చేయడానికి. ఇప్పుడే అన్నారు కాబట్టి చెప్తున్నాను, ఈ సినిమా టేక్ ఆఫ్ ఇది ఎక్స్పెక్ట్ చేశారా? ఫైనల్గా ఇంతమంది ఆర్టిస్టులు, ఇన్ని రకాల మనుషులు, ఇంత టాలెంట్స్ని ఇవన్నీ తేగలడం మీరు అనుకున్నారా? ఇలా షేప్ నేను అవుతుంది? గూఢచారి ప్రెస్ సక్సెస్ మీట్లో మాట అన్నాను, ఎడారిలో పరేసిన శేష్ సినిమా తీస్తాడు అంతే. అది జరుగుతుంది. అది శేష్ ఒక్కసారి ఇక్కడ అనుకుంటే అది జరిగేదాకా తను నిద్రపోడు, మమ్మల్ని నిద్రపోనాడు, అది జరిగేలా చూస్తాడు. అంటే నేను చాలాసార్లు చెప్పాలనుకున్నా, ఇప్పుడు చెప్తున్నా. గురువు అంటాడు కదా, నాకు తను కూడా గురువే. ఎలా? నాకు తను కూడా గురువే. ఎందుకంటే ఒక ఇండియన్ ఒక సోల్ కథ చేస్తూ దానికి ఒక క్లాసిక్ నెరేషన్ తీసుకురావడానికి తను ఆలోచించే విధానం నేను ఆలోచించలేకపోయా, తను ఆలోచించాడు. ఆలోచించినప్పుడు ఇది నాకు రావాలి కదా, తనకు వచ్చిందేంటి. సో అది సార్, ఇది సార్, ఇది సార్, ఇది సార్, ఇవన్నీ చెప్తున్నప్పుడు సార్ ఇక్కడ ఎవ్వరూ గురువు లేరు, ఎవరు శిష్యులు లేరు సార్. ఒక బంధం ఉంది అంతే మా ఇద్దరికి. మేము నడవగలం, ఎంత దూరం అన్నా నడవగలం. ఒక మంచి సినిమా ఇవ్వడానికి ఎంత దూరం అన్నా నడవగలం. మాతో పాటు మా టీము, మాతో వచ్చే మా టీం. అంటే ఎలా ఉంటుందంటే అండి, మార్నింగ్ ఒక 9 to 1 డెకాయిడ్స్ డిస్కషన్ అయిందనుకోండి, 1 డెకాయిడ్ టీం వెళ్ళిపోతారు, మేమిద్దరం కాన్స్టెంట్. భోజనం చేస్తాం, ఒక 20 నిమిషాలు మాట్లాడుకుంటాం, 2 గంటలకి G2 మొదలవుతుంది. సో ఈ 1 hour షిఫ్టే మాకు దొరికేది. ఈ 1 hourలో ఈ క్యారెక్టర్స్ ఈ కథ నుంచి దానికి షిఫ్ట్ అవ్వాలి. ఇలా పనిచేసుకుంటూ మేము చెప్తున్నాం, మా ఇద్దరికి ఉన్న ఓపిక, మంచిగా సినిమా తీయడానికి మా ఇద్దరికి ఉన్న ఓపికే మా ఇద్దరి బంధం అంతే. మృణాల్జీ